Hello viewers, good morning. Welcome to Lokesh Infotech Institution alias Tally Logos YouTube channel. సో గాయస్ మీ యొక్క బిజినెస్ అకౌంట్స్ మీరు ఒక బెస్ట్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు. అలాంటి వాటిల్లో మార్కెట్లో బెస్ట్ సాఫ్ట్వేర్గా టాలీ సాఫ్ట్వేర్ అనేది మార్కెట్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ టాలీ ఒరిజినల్ లైసెన్స్ లైక్ సింగిల్ యూజర్ సింగిల్ సిస్టమ్ మల్టీ యూజర్ టెన్ సిస్టమ్స్ సరిపడే విధంగా మనము ఒరిజినల్ టాలీ సాఫ్ట్వేర్ కూడా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. ఏపీ అండ్ తెలంగాణ. ఓకే, అదేవిధంగా కస్టమర్కి సంబంధించిన విధంగా క్లయింట్ ఫీడ్బ్యాక్ సంబంధించిన విధంగా కస్టమైజేషన్ అండ్ స్టూడెంట్స్కి ట్రైనింగ్ విత్ సర్టిఫికేషన్ డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్తోనే ఏపీ అండ్ తెలంగాణలో మార్కెట్లో నెంబర్ 1 ఛానల్గా వెళ్తుంది. 35,000 ప్లస్ సబ్స్క్రైబర్స్తో ఏపీ అండ్ తెలంగాణలో ట్రైనింగ్, సర్వీస్, కస్టమైజేషన్, సేల్స్తో చాలా ప్రాక్టికల్గా అందరికి ఉపయోగపడే విధంగా మంచి సర్వీసెస్తో లోకేష్ అనేది మార్కెట్లో సర్వే చేస్తుంది. మీకు ఎలాంటి నీడ్స్ ఉన్నా, మీరు టాలీ అకౌంటింగ్లో మీ బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవాలనుకున్నా ఇమీడియట్గా నా మొబైల్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయాలి ప్రాపర్గా. ఎందుకంటే ఎంత గవర్నమెంట్ సబ్స్క్రైబ్ చేయాలి, ఎంత సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఎంత పర్చేజ్ చేస్తున్నారు, ఎంత చేస్తున్నారు, ఇలాంటి ప్రాపర్ నాలెడ్జ్ మీకు కావాలనుకుంటే బెస్ట్ సాఫ్ట్వేర్ టాలీ అని నేను చెప్తాను. ఓకేనా? మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇక్కడ నెంబర్ కాంటాక్ట్ చేసి మీ యొక్క నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు. సో బెస్ట్ సొల్యూషన్స్తో, బెస్ట్ ట్రైనింగ్తో, గ్లోబల్ సర్టిఫికేషన్తో, ఇంటెన్సివ్ సర్టిఫికేషన్తో, లైఫ్ టైమ్ లెర్నింగ్ యాక్సెస్ పోర్టల్తో, డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ సర్వీసెస్తో మీకు మార్కెట్లో సక్సెస్ఫుల్గా లోకేష్ ఇన్ఫోటెక్ నెంబర్ 1గా ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ సర్వీస్. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ పేజీ నెంబర్ 59 కంటెంట్ ఇక్కడ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఇంకా ఓకే, న్యూ కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, గూడ్స్ సువిధా ప్రొవైడర్, ట్యాక్స్ కాంపోనెంట్స్, ఓల్డ్ ట్యాక్స్, న్యూ ట్యాక్స్, లెడ్జర్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు, ఐటెం లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు, ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఏంటి, బిల్ ఆఫ్ సప్లై అంటే ఏంటి. సో మనకి లిస్ట్ ఆఫ్ స్టేట్ కోడ్స్, ఏ స్టేట్కి ఏ 2 డిజిట్స్ కోడ్ ఇచ్చారనేది కూడా అబ్రివేషన్ కోడ్ 2 ఇచ్చుంటారో చూసుకోవచ్చు. మీకు ఫ్రీగా టైం ఉన్నప్పుడు చదవండి. తర్వాత టోటల్ ఎన్ని ట్యాక్సెస్ ఉంటాయి? 18 ట్యాక్సెస్ ఉంటాయి. 18లో మనకు అవసరమైంది 1, 3B. మిగతాటివన్నీ సిఏలు, ఆడిటర్లు చేస్తారు. తర్వాత ఇంపార్టెంట్ అబ్రివేషన్స్, పాన్ నెంబర్, టాన్ నెంబర్, టిన్ నెంబర్, ఐఆర్పి, ఐఆర్ఎన్, క్యూఆర్, ఇవన్నీ కూడా మీరు మెటీరియల్ ఉంటాయి చూసుకోవచ్చు. ఇప్పుడు మన యొక్క ప్రాబ్లమ్స్. ఓకే, చూడండి. ఫస్ట్ వన్ చూడండి, కుందన సూపర్ మార్కెట్. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నా. రియల్ టైంలో మీ కంపెనీ అడ్రస్ ఇవన్నీ ఇవ్వాలి మాకు. ఇది ఒరిజినల్ కంపెనీ, ఇది ఒరిజినల్ కంపెనీ. ఒక్కసారి క్రియేషన్ చేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ అవసరం లేదు. స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఒక్కసారి ఫిల్అప్ చేసుకుంటారో మళ్ళీ మళ్ళీ అవసరం లేదు. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అంటే 1 ఏప్రిల్ ఇవ్వాలి. కంట్రోల్ ఏ, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇప్పటి నుంచి ఎస్లో ఉంటుంది, ఎంటర్. సో మీది, మీ ప్రజెంట్ బిజినెస్ లొకేషన్ ఎక్కడ ఉంది? ఆంధ్రానా, తెలంగాణ, కర్ణాటకనా, తమిళనాడు? ఆంధ్ర. మీరు రెగ్యులరా, కాంపోజిషనా, రెగ్యులరా, సెజా? ఒకవేళ అదర్ కంట్రీస్కి ఏమైనా చేస్తూ ఉంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సెజ్ కూడా పెట్టుకోవచ్చు, వ్యాట్ మీద ఏమైనా ఉంటే. ఓకే,
సో ఇప్పుడు మనం రెగ్యులర్. మీ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఏముంది? మీ కంపెనీ జిఎస్టీ నెంబర్ 37 ABCDE 673734 A1ZY. కంట్రోల్-C కాపీ, కంట్రోల్-V పేస్ట్. నువ్వు గవర్నమెంట్‌కి మంత్లీనా, క్వార్టర్లీ వేస్తావా? మంత్లీ. ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే. సో మనము ట్యాక్స్ అనేది బిజినెస్‌కి 3 రకాలుగా ఇవ్వచ్చు. లెడ్జర్ లెవెల్ ఇవ్వచ్చు, కంపెనీ కోడ్ లెవెల్ ఇవ్వచ్చు, ఐటెమ్ లెవెల్ ఇవ్వచ్చు. ఇప్పుడు కంపెనీ కోడ్ లెవెల్‌లో ట్యాక్స్ ఇవ్వాలంటే ఇక్కడ సెటప్ చేయొచ్చు. ఎస్. అంటే మీ బిజినెస్‌లో ఓన్లీ 5% ఐటెమ్సే ఉన్నాయనుకోండి. ఇంకా 18 లేవు, 40 లేదు, 0% లేవు. ఓన్లీ 5% ఐటెమ్సే ఉన్నాయి. అప్పుడు నువ్వు కంపెనీ కోడ్ లెవెల్‌లో ట్యాక్స్ ఇవ్వచ్చు. లేదు సార్ 0% ఉన్నాయి, 5 ఉన్నాయి, 18 ఉన్నాయి, 40 ఉన్నాయి. అన్నీ ఉన్నాయనుకోండి. సో అప్పుడు నువ్వు కంపెనీ కోడ్ లెవెల్‌లో ట్యాక్స్ ఇవ్వకూడదు. జస్ట్ ఎలా ఇవ్వాలనేది ఒకసారి చూపిస్తున్నాను. స్పెసిఫై డీటెయిల్స్ హియర్. హెచ్ఎస్ఎన్ నెంబర్ తీసుకోవచ్చు. స్పెసిఫై డీటెయిల్స్ హియర్. ట్యాక్సబుల్ 5% ఇలా ఇవ్వచ్చు. ఇంటర్ స్టేట్ థ్రెషోల్డ్ లిమిట్. మీ సేల్స్ ఇన్వాయిస్ 50,000 అమౌంట్ దాటింది అంటే ఈవే బిల్ ఇవ్వాలి. 50,000 బిలో ఉంటే అవసరం లేదు. అది విత్ ఇన్ ద స్టేట్ అయినా, అదర్ స్టేట్ అయినా. టాలీ ప్రైమ్ 7.0లో మనం డిస్కస్ చేస్తున్నాం. ఇలా ఇవ్వచ్చు మా. ఓకే. సో ఇలా ఇచ్చి సేవ్ చేయొచ్చు. కంపెనీ కోడ్ లెవెల్‌లో ట్యాక్స్ ఇవ్వాలి అనుకుంటే. లేదు సార్ నాకు అన్ని ట్యాక్సుల రకాలు ఉన్నాయంటే ఇక్కడ ఇవ్వకూడదు. నాట్ డిఫైన్డ్. నాట్ డిఫైన్డ్. ఓకే. సేవ్ చేస్తాం. నో పెట్టేయండి. జీఎస్టీ కూడా ఎస్ పెట్టాలి. ఎక్స్‌పోర్ట్, సేవ్. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 వోచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్‌గా ఉంటాయి. కావాలంటే చూసుకోండి. గ్రూప్స్. లెఫ్ట్ సైడ్‌లో చూడండి 28 గ్రూప్స్. లెడ్జర్స్ క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్. వోచర్ టైప్స్ 24. టాలీ ప్రైమ్ 7.0 లేటెస్ట్ వర్షన్‌లో డిస్కస్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు మనం క్రియేట్‌లోకి వెళ్దాం. లెడ్జర్స్‌లోకి వెళ్దాం. లెడ్జర్స్‌లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ క్యాపిటల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, పర్చేజ్, కళ్యాణ్ సూపర్ మార్కెట్, వైజాగ్. క్యాపిటల్‌కి క్యాపిటల్ తీసుకోవాలి. కంట్రోల్-A సేవ్. నెక్స్ట్ ఏముంది? హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. బ్యాంక్ అకౌంట్స్. రియల్ టైమ్‌లో అకౌంట్ నెంబర్ ఇవన్నీ ఒక్కసారి ఇచ్చుకోవాలమ్మా. మళ్ళీ మళ్ళీ అవసరం లేదు. స్విఫ్ట్ కోడ్ అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ జరిగితే స్విఫ్ట్ కోడ్ తీసుకోవాలి. కంట్రోల్-A. నెక్స్ట్ పర్చేజ్. పర్చేజ్ అకౌంట్స్. కొందరికి పర్చేజ్ అకౌంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఎస్సి డీటెయిల్స్, జిఎస్టీ రేట్ అండ్ రిలేటెడ్ డీటెయిల్స్ కనిపించవు. అప్పుడు ట్యాక్స్ పడదు. అప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ జిఎస్టీ అప్లికబిలిటీ అంటే మీరు కొత్తగా ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఇది ఇక్కడ నాట్ అప్లికబుల్ ఉంటుంది. నాట్ అప్లికబుల్ ఉంటే కింద కొన్ని ఆప్షన్స్ కనిపించవు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఒక్కసారి అప్లికబుల్ పెట్టుకోవాలి. అప్పుడు ఈ ఆప్షన్స్ వస్తాయి. అంటే నేను చెప్పాను కదా, కంపెనీ లెవెల్ అయినా ట్యాక్స్ ఇవ్వచ్చు, లెడ్జర్ లెవెల్ అయినా ట్యాక్స్ ఇవ్వచ్చు అని చెప్పాను కదా. ఇక్కడ లెడ్జర్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు. ఇవ్వాలనుకుంటే ఇక్కడ కూడా ఇవ్వచ్చు ట్యాక్స్. హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇవ్వచ్చు. ఇక్కడ కూడా నువ్వు ట్యాక్స్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఇవ్వకూడదు. ఇక్కడ ఆడిటర్లు ఇచ్చుకుంటారు. మనం ఏం చేయాలి? ఐటమ్ లెవెల్లో ఇద్దాం. ఓకే. గూడ్స్ అని తీసుకోండి. సేవ్. నెక్స్ట్ కళ్యాణ్ సూపర్ మార్కెట్. సన్డ్రీ క్రియేటర్స్. రియల్ టైంలో మీకు ఇన్వాయిస్ లో వారి యొక్క డీటెయిల్స్ ఉంటాయి. అన్ని ఇచ్చుకోవాలా. ఒరిజినల్ ఇన్వాయిస్ లో చూపిస్తా. వైజాగ్. జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఇక్కడ నువ్వు పర్చేజ్ చేసేటప్పుడే వారు రెగ్యులరా, కాంపోజిషనా, అన్రిజిస్టర్డా అనేది మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. రెగ్యులర్ అని ఇచ్చాను. వారి యొక్క జిఎస్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. కంట్రోల్-C కాపీ, కంట్రోల్-V పేస్ట్. రెగ్యులర్. ఇక్కడ నెగిటివ్ ఎందుకు చూపిస్తుంది? ఇది ఒరిజినల్ కాదు కాబట్టి జిఎస్ నెంబర్ మనం ప్రాక్టీస్ కోసం తీసుకుంటాం. బట్ రియల్ టైంలో తీసుకునేటప్పుడు ఈ ఎర్రర్ రాదు. సేవ్. నెక్స్ట్ సేల్స్. సేల్స్ అకౌంట్స్. ఇక్కడ కూడా మీకు నాట్ అప్లికబుల్ ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేయాలి? అప్లికబుల్ తీసుకోవాలి.
రమ్య స్టోర్. సండ్రీ డెబ్టార్స్. రియల్ టైంలో వారి యొక్క అడ్రస్ ఇవన్నీ మనం ఇచ్చుకోవాలి. కడప. సో రెగ్యులరా, కాంపోజిషనా? రెగ్యులర్. వారి యొక్క జిఎస్ నెంబర్ టైప్ చేసుకోవాలి. కంట్రోల్-C, కంట్రోల్-V, సేవ్. నెక్స్ట్ రెంట్ పెయిడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్-A. ఇంకా మిగతా వాటికి అన్నీ అవసరం లేదు మా సర్వీసెసే. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. నెక్స్ట్ టెలిఫోన్ చార్జెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఈ విధంగా లెడ్జెస్ చేయాలి. ఇంకా ఏమున్నాయి? మెయిన్గా ట్యాక్సెస్ ఉన్నాయి. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ విత్ ఇన్ ద స్టేట్. వైజాగ్ ఆర్ కడప రెండు విత్ ఇన్ ద స్టేటే. సిజిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. టైప్ ఆఫ్ డ్యూటీ అండ్ ట్యాక్స్ అంటే జిఎస్టీ, సిజిఎస్టీ. హెచ్జిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, హెచ్జిఎస్టీ. సేమ్. ఎస్కేప్. సో ఇప్పుడు మనం ఫస్ట్ యూనిట్స్లోకి వెళ్దాం. యూనిట్స్లో ఏమేమి ఉన్నాయి చూడండి. ఎలా పర్చేజ్ చేస్తున్నాం మనం? బాటిల్స్లో పర్చేజ్ చేస్తున్నాం, నెంబర్స్లో పర్చేజ్ చేస్తున్నాం, కేజీస్లో పర్చేజ్ చేస్తున్నాం, పీసెస్లో పర్చేజ్ చేస్తున్నాం, కేసెస్లో పర్చేజ్ చేస్తున్నాం. మనము బిఫోర్ మాన్యువల్గా టైప్ చేసేవాళ్ళం. జిఎస్టీలోకి వచ్చిన తర్వాత అలా సెట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, డైరెక్ట్గా మనకు ప్రీ డిఫైన్డ్గా టాలీ కంపెనీ వాళ్ళే యూనిట్ క్వాంటిటీ కోడ్ అని ఇచ్చేసి ఉంటారు. చూద్దాం. బీటీ స్మాల్ లెటర్లో తీసుకోండి. ఇక్కడ ఫార్మల్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ ఇక్కడ టైప్ చేయండి బాటిల్స్ అని, బీటీఎల్. ఎన్ఓఎస్ నెంబర్స్. ఇది జిఎస్టీ ఆప్షన్ ఎస్ పెడితేనే వస్తుందమ్మా, లేకపోతే రాదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏమున్నాయి? కేజీ, కిలోగ్రామ్స్. సో తర్వాత పీసీ, పీసెస్. సిఎస్, సిటిఎన్, కాటన్స్. ఇంకా ఎన్నైనా ఉండొచ్చు. పీకే, ప్యాక్స్. ఇంకేముంటాయి? విఎక్స్, బాక్సెస్. ఇలా చాలా ఉంటాయి. ఎప్పుడైతే నేను జిఎస్టీ ఆప్షన్ ఎస్ పెడతావో ఆటోమేటిక్ అది ఇక్కడ వచ్చేస్తుంది. ఎస్కేప్ ఇచ్చి. ఇప్పుడు దీంట్లో గ్రూప్స్, కేటగిరీస్ లేవు. మీరు కావాలంటే పెట్టుకోవచ్చు. స్టాక్ ఐటమ్. ఫస్ట్ ఏముంది? డాబర్ ఆమ్లా హెయిర్. బీటీ. చూడండి, సమ్ టైమ్స్ మీకు ఇక్కడ నాట్ అప్లికబుల్ ఉంటుంది. అప్పుడు కింద ఆప్షన్స్ హైలైట్ అవ్వవు. మీరేం చేయాలి? బ్యాక్ వెళ్ళి అప్లికబుల్ పెట్టు. ఇక్కడ నువ్వు పర్చేజ్ చేసే ఐటమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది నువ్వు ఇవ్వాలి. నువ్వు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇచ్చావనుకో ఇక్కడ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. నువ్వేం ఇవ్వాల్సిన అవసరం లేదు. అలా కాదు కదా, ఐటమ్ మీద ఎంతైతే ఉందో అది ప్రజెంట్ ఏదైతే ఉందో అదే తీసుకోవాలనుకుంటున్నావు. కాబట్టి స్పెసిఫై డీటెయిల్స్ ఇయర్ తీసుకోవాలి. మన హెచ్ఎస్ఎన్ నెంబర్ ఏముంది ఇక్కడ? 1122 ఉంది. సో ఐటమ్ నేమ్ డాబర్ ఆమ్లా హెయిర్. ఇక్కడ ప్రజెంట్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది తీసుకోవాలనుకుంటున్నాం. స్పెసిఫై డీటెయిల్స్ ఇయర్. సో ఇక్కడ ఎగ్జామ్టా, నిల్ రేటెడా, నాన్ జిఎస్టీనా, ట్యాక్సబులా ఉంటుంది. సో నువ్వు పర్చేజ్ చేసేటప్పుడే అక్కడ ఉంటుంది ట్యాక్స్. ట్యాక్సబుల్ అంటే ఐటమ్ మీద ట్యాక్స్ ఉంటుంది. నాన్ జిఎస్టీ అంటే ఆల్కహాల్, లిక్కర్, ఓకే, పెట్రోల్, డీజిల్ అవి నాన్ జిఎస్టీ కిందకి వస్తాయి. ఎగ్జామ్ట్ అంటే నిల్ రేటెడ్ అన్న జిఎస్టీ 0% ఐటమ్స్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనకు ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, వెజిటేబుల్స్, ఓకే, సో ఎన్ని ఉన్నాయి కదా అవి నిల్ రేటెడ్ అక్కడ ఎగ్జామ్ రేట్ కిందకి వస్తాయి. ఇప్పుడు మనం ట్యాక్స్ ఇవ్వాలి 5%. ఇక్కడ గూడ్స్ అని తీసుకోండి.
నెక్స్ట్ వన్ ప్లస్ బడ్స్ ఎలా పర్చేజ్ చేస్తున్నాం? నెంబర్స్లో హెచ్ఎస్ఆర్ నెంబర్ 2244. పర్సెంటేజ్ ఎంత? 18. నెక్స్ట్ హార్లిక్స్ కేజీ 7766. 5%. టైటాన్ నియో పీసీ 8881. 18%. నెక్స్ట్ కోకోకోలా సిఎస్ 2202. 40%. ఇలా ఈ విధంగా మనం ఐటమ్స్ అన్ని క్రియేషన్ చేసుకోవాలి. ఏవైనా మిస్టేక్ చేసామంటే ఎక్కడ వెళ్ళొచ్చు? ఎస్కేప్ ఎస్కేప్ ఆల్టర్లోకి వెళ్ళి నువ్వు లెడ్జెస్ అయినా మాడిఫికేషన్ చేసుకోవచ్చు. లేదు అంటే స్టాక్ ఐటెంలోకి వెళ్ళి ఐటమ్స్ అయినా మార్చొచ్చు, హెచ్ఎస్ఆర్ నెంబర్ అయినా మార్చొచ్చు, ట్యాక్స్ అయినా మార్చొచ్చు. ఓకే, సో ఈ విధంగా మనము కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, తర్వాత ఐటమ్స్ ట్యాక్స్ క్రియేషన్ ఇవన్నీ కూడా చేద్దాం, క్లియర్గా చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకా డైరెక్ట్గా వెళ్ళి ఓచర్స్ పోస్టింగ్ చేస్తాం. ఓకే, ఓచర్స్లోకి వెళ్దాం. రిసిప్ట్లోకి వెళ్తున్నాను, డేట్లో మారుస్తున్నాను. 1/4 క్యాపిటల్ అమౌంట్ ఎంత? 5 lakhs. క్యాష్ కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ కాంట్రా డేట్ మార్చండి 2/4 క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ పర్చేజ్ డేట్ మార్చండి 3/4. పర్సన్ ఎవరు ఇక్కడ? కళ్యాణ్ సూపర్ మార్కెట్. కంట్రోల్ ఏ పర్చేజ్. ఇక్కడ ఐటమ్స్ తీసుకోవాలి. డాబర్ క్వాంటిటీ ఎన్ని? 100. రేట్ ఎంత? 200. నెక్స్ట్ 1 ప్లస్ 200 800. నెక్స్ట్ హార్లిక్స్ 300 500. నెక్స్ట్ టైటాన్ 100 1200. నెక్స్ట్ కోకోకోలా 100 1000. సో టోటల్గా 5,50,000 రూపీస్కి మనము పర్చేజ్ చేసాం. ఈ అమౌంట్ పైన ఉంటే అది ఐటమ్ స్పేస్, అమౌంట్ కిందికి వస్తే అది లెడ్జర్ స్పేస్. ఇక్కడ సిజిఎస్టి, ఏజిఎస్టి ట్యాక్స్ ఇవ్వాలి. ఈ 5,50,000 మీద మనకి సిజిఎస్టి 49,450, ఎస్జిఎస్టి 49,450 తీసుకుంది. టోటల్ కలిపితే 6,48,900 తీసుకుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ డాబర్ మీద 5% ఎంత ట్యాక్స్ పడింది? 1 ప్లస్ మీద 18% ఎంత ట్యాక్స్ పడింది? హార్లిక్స్ మీద 5%, టైటన్ మీద 18%, కోకోకోలా మీద 40%. సపరేట్గా ఐటమ్ వైజ్గా నాకు ఎంత ట్యాక్స్ పడిందో నేను తెలుసుకోవాలి. అప్పుడు ఎలా? రైట్ సెల్లోనే రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టి ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. డాబర్ 20,000కి నువ్వు పర్చేజ్ చేసావు, 1000 రూపీస్ ట్యాక్స్ పడింది. 5% డివైడ్ చేస్తే సిజిఎస్టీ 2.5, ఏజిఎస్టీ 2.5, 500 500. 1,60,000కి నువ్వు పర్చేజ్ చేసావు. 1 ప్లస్ బడ్స్ 18% ట్యాక్స్, 28,800 ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే 14,400. ఇది 18% ట్యాక్స్. 1,50,000 హార్లిక్స్ పర్చేజ్ చేసావు, 7,500 ట్యాక్స్ పడింది. 5% 2.5 3750. నెక్స్ట్ 1,20,000
21,600 ట్యాక్స్ పడింది. 18% ట్యాక్స్. 10,800, 10,800. 1 lakh మీద 40% ట్యాక్స్ పడింది. 40% అంటే 20%, 20% సపరేట్. టోటల్ కలిపితే 98,900 ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే సిజిఎస్టీ 49,450, ఎస్జిఎస్టీ 49,450. ఇక్కడ ప్రొవైడ్ జిఎస్టీ ఈవే బిల్ డీటెయిల్స్ అడుగుతుంది. నో నీడ్, నో బిటైల్. కంట్రోల్ ఏ సేవ్. ఓకే, ఇప్పుడు సేల్స్ లైక్ వెళ్దాం. F8 డేట్ మార్చండి. 5/4 ఐటమ్స్ ని పర్చేజ్ చేసాం. ఇప్పుడు కస్టమర్ కి సేల్ చేస్తున్నాం. రమ్య స్టోర్, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, సేల్స్ డాబర్ 80 ప్రాఫిట్ యాడ్ చేసుకుని సేల్ చేస్తున్నాం. నెక్స్ట్ హార్లిక్స్ 100, 700. నెక్స్ట్ వన్ ప్లస్ 200, 1000. నెక్స్ట్ టైటన్ 50, 1500. నెక్స్ట్ కోకోకోలా 50, 1200. 4,29,000కి మనం సేల్ చేసాం. ఇప్పుడు ట్యాక్స్ 39. ఓకే, ఇప్పుడు ఇక్కడ డాబర్ మీద ఎంత ట్యాక్స్ పడింది, హార్లిక్స్ మీద ఎంత ట్యాక్స్ పడింది, వన్ ప్లస్ మీద ఎంత ట్యాక్స్ పడింది తెలుసుకోవాలంటే రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ F1 ఎక్స్పాండర్. 24,000 మీద 1,200 ట్యాక్స్ పడింది. బై 2 చేస్తే 2.5, 2.5. 70,000 మీద 3,500 ట్యాక్స్ పడింది. 2 lakhs మీద 36,000 ట్యాక్స్ పడింది. 75,000 మీద 13,500 ట్యాక్స్ పడింది. 60,000 మీద 24,000 ట్యాక్స్ పడింది. టోటల్ కలిపితే 78,200. దాన్ని బై 2 చేస్తే 39. ఇక్కడ సేల్స్ లో 50,000 దాటిందంటే కింద ఇక్కడ ఈవే బిల్ ఇవ్వమని అడుగుతారు. దానికి సపరేట్ గా పోర్టల్ ఉంటుంది. నో నీడ్, నో పెట్టేసి సేవ్ చేయండి. ఎస్కేప్. రిసిప్ట్ డేట్ మార్చండి. 7/4. రిసిప్ట్ అంటే ఎవరి నుంచి? రమ్య. 5 lakhs మనం సేల్ చేసాం. 2 lakhs ఇచ్చాడు. చెక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, కంట్రోల్ ఏ, పేమెంట్. సో 9/4. కళ్యాణ్ సూపర్ మార్కెట్ 50,000 క్యాష్. పేమెంట్ రెంట్ 10/4 40,000 క్యాష్. రిసిప్ట్ ఇవన్నీ మీకు తెలిసినట్టువే. 12/4 డిస్కౌంట్ రిసీవ్డ్ 10,000. పేమెంట్ డేట్ ఇవన్నీ మీకు తెలిసినట్టు కొత్త ఉండవు. ఇంతే స్పీడ్గా మీరు రిలేటివ్లో పనిచేయాలి. ఇప్పుడు మీరు చేసిండని చూడాలంటే డే బుక్లో వెళ్ళాలి. ఆల్ట్ F2 1/4/34 ఆ మంత్లో చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని కనపడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండర్. నెట్ ప్రాఫిట్ 60,000. స్టాక్ సమ్మరీ F2 వాళ్ళు కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్, కంట్రోల్ ఏ. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. 100 పర్చేజ్ చేశాడు, 50 సేల్ చేసావు, 50 ఉన్నాయి. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనపడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. ఆల్ట్ F1 ఇస్తే డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. టైం అవుతుందో అందుకోసం. పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్ కాంట్రాలో 1 ఉంది, పేమెంట్లో 3 ఉన్నాయి, పర్చేజ్లో 1 ఉంది, రిసిప్ట్లో 4 ఉన్నాయి. గ్రూప్స్, లెడ్జర్స్, ఐటమ్స్, వోచర్స్, యూనిట్స్. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్, మంత్లీ రిపోర్ట్. 100 పర్చేజ్ చేసావు, 50 సేల్ చేసావు, 50 ఉన్నాయి. డాబర్ 100 పర్చేజ్ చేసావు, 80 సేల్ చేసావు, 20 ఉన్నాయి. మంత్లీ రిపోర్ట్ చెక్ చేసుకోవడమ్మా. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, పర్చేజ్ సేల్స్ రెండు పక్క పక్కనే ఎంత ప్రాఫిట్ అనేది కూడా చూపిస్తుంది. ఈ విధంగా మీరు చూసుకోవాలి. ఫైనల్ గా జిఎస్టీ రిపోర్ట్స్, GSTR 1. ఓకే, ఇక్కడ మనం చేసిన డూప్లికేట్ కాబట్టి ఇక్కడ అన్సర్టైన్ ట్రాన్సాక్షన్స్ అని చూపిస్తుంది.
రియల్ టైంలో మీకు క్లారిటీగా చూపిస్తాను. జిఎస్టీ 1 అంటే సేల్స్, జిఎస్టీ 3బి అంటే పర్చేజ్ సేల్స్. ఈ విధంగా మనం చేయాల్సి వస్తుంది. నా కంప్లీట్ చూపిస్తాను ఒకసారి. జిఎస్టీ 1 చూడండి, నవంబర్ మంత్ చూపిస్తాను. 1/11, 13/11, 70 taxable amount, ఐజిఎస్టీ, సిజిఎస్టీ అంటే ట్యాక్స్ అమౌంట్. ఇది జిఎస్టీ 1. జిఎస్టీ 3బి పీరియడ్ 1/11, 30/11, ఆల్ట్ F1 ఎక్స్పాండర్, నేచర్ వ్యూ. ఈ ఒరిజినల్ అకౌంట్స్. ఈ విధంగా మనం జిఎస్టీకి సంబంధించిన కాన్సెప్ట్స్ ని మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓకే, క్లియర్? సో సెకండ్ ప్రాబ్లం టుమారో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? ఎనీ డౌట్స్ మా దీంట్లో? ఎనీ వన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియరా? డన్ గైస్. ఇవి చేయండి 1-2 సార్లు. టుమారో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను. ఓకే, యా. యా, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వాయిస్ ఈజ్ క్లియర్ మా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. గైస్ వాయిస్ వినపడుతుందా? సే ఎస్ ఆర్ నో. Yes, sir. యా. సో నిన్నటి క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఫస్ట్ ప్రాబ్లంలో విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేసి టాలీ ప్రైమ్ 7.0లో రిపోర్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలనేది మనం క్లియర్గా డిస్కషన్ చేసాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మా. ఫస్ట్ ప్రాబ్లంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియరా? ఓకే, క్లియర్? యా, డన్ గైస్. సో మనము లాస్ట్ క్లాస్లో క్లియర్గా డిస్కషన్ చేసామండి. జిఎస్టీ 2.0 థియరీ డిస్కస్ చేసాం. అదేవిధంగా ఇంట్రా స్టేట్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలనేది కూడా క్లియర్గా డిస్కషన్ చేసాం. విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేస్తే మనకు ట్యాక్సెస్ ఏం పడతాయి? సిజిఎస్టీ, ఏజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఓకే, ఇప్పుడు మనం అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి అదర్ స్టేట్కి సేల్ చేస్తే మనకి ఎలాంటి ట్యాక్స్ పడుతుంది అనేది సెకండ్ ప్రాబ్లంలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఓకే. సో ఇక్కడ చూడండి, టాలీ ప్రైమ్ 7.0 లేటెస్ట్ వర్షన్లో డిస్కస్ చేస్తున్నాం. పర్చేజ్ ఫ్రమ్ ఎల్ఐటి సాఫ్టెక్ హైదరాబాద్ 18% ట్యాక్స్. టాలీ సింగిల్ యూజర్, టాలీ మల్టీ యూజర్, టాలీ సాఫ్ట్వేర్ 9. హైదరాబాద్ అంటే ఏ స్టేట్ వస్తుందమ్మా? హైదరాబాద్ అంటే మనం ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా స్టాక్ ఆర్ గూడ్స్ మన బిజినెస్ ఏం చేస్తుంది? ఓకే, విత్ ఇన్ ద స్టేట్. డొమెస్టిక్ సంబంధించి నెక్స్ట్ స్లాబ్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మన ఇండియాలో మీరు మీ యొక్క బిజినెస్ ఏ స్టేట్లో అయినా ఉండొచ్చు. అంటే ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు కంపల్సరీగా స్టాక్ ఆర్ గూడ్స్ అనేది విత్ ఇన్ ద స్టేట్లోనే పర్చేజ్ చేయరు, సేల్స్ చేయరు. విత్ ఇన్ ద స్టేట్లోనే పర్చేజ్ కానీ సేల్స్ ఉండవు. కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. కానీ సమ్ టైమ్స్ మీకు కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ విత్ ఇన్ ద స్టేట్లో దొరకలేదు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? సో విత్ ఇన్ ద స్టేట్ కాకుండా ఇండియాలో ఏ స్టేట్లో ఉన్నా డిఫరెంట్ స్టేట్స్ ఎక్కడున్నా మన బిజినెస్ పర్చేజ్ చేస్తుంది. ఏంటండి కనిపించలేదా? స్క్రీన్ కనబడుతుందా? ఓకే, కనిపిస్తుంది. డిఫరెంట్ స్టేట్స్ లైక్ బెంగళూరు కావచ్చు, ఓకే, చెన్నై కావచ్చు, ఓకే, ముంబై కావచ్చు. ఎక్కడి నుంచైనా మన బిజినెస్ స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేయొచ్చు. ఇక్కడ మీరు గమనించాలి. ఓకే, విత్ ఇన్ ద స్టేట్ అయితే
పర్చేజ్ మాత్రమే వస్తుంది. అవుట్ ఆఫ్ ది స్టేట్ అయితే ఇక్కడ పర్చేజ్ ఐజిఎస్టీ వస్తుంది. ఓకేనా? సో విత్ ఇన్ ద స్టేట్ లో 0% ఐటమ్స్ ని పర్చేజ్ చేస్తే ఓన్లీ పర్చేజ్ ఎగ్జామ్ట్ వస్తుంది. అదర్ స్టేట్ నుంచి మీరు పర్చేజ్ చేస్తే అవుట్ ఆఫ్ ది స్టేట్ పర్చేజ్ ఐజిఎస్టీ ఎగ్జామ్ట్ తీసుకోవాలి. ఓకే, ఇది సేల్స్ లో కూడా వర్తిస్తుంది, మీకు సేల్స్ లో కూడా వర్తిస్తుంది. సో పర్చేజ్ అంటే ట్యాక్సబుల్ గూడ్స్, పర్చేజ్ ఎగ్జామ్ట్ అంటే 0%. ఓకే, 0% గూడ్స్ ని ఎగ్జామ్టెడ్ గూడ్స్ అంటారు. ఎందుకంటే మన బిజినెస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బిజినెస్ ఆంధ్రాలో ఉంది, నేను అదర్ స్టేట్ నుంచి ట్యాక్సిబుల్ గూడ్స్ పర్చేజ్ చేయొచ్చు. ఓకే, 0% గూడ్స్ కూడా పర్చేజ్ చేయొచ్చు. సేల్స్ కూడా అంతే, సేల్స్ కూడా అంతే. అప్పుడు మీరు 4 చేసుకోవాల్సి వస్తుంది. ఇలా అప్పుడు ట్యాక్స్ ఏం పడుతుంది? ఐజిఎస్టీ. పర్చేజ్ గానే ఐజిఎస్టీ, సేల్స్ గానే ఐజిఎస్టీ పడుతుంది. ఇంకా ఎంఐఎస్ రిపోర్ట్స్ కామన్. ఇప్పుడు మనం నిన్న ఎలా చూసాము విత్ ఇన్ ద స్టేట్ కి, దీంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే చూస్తాం. సెకండ్ ప్రాబ్లం లో ఓన్లీ మీ కాన్సెప్ట్ ఏమొస్తుంది, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి అదర్ స్టేట్ కి సేల్ చేస్తే ఎలా అనేది సెకండ్ ప్రాబ్లం లో కాన్సెప్ట్. జిఎస్టీ 2.0, టాలీ ప్రైమ్ 7.0లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో అది చూడండి. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను, తాజ్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. ఇంకా రిమైనింగ్ అడ్రస్ ఇవన్నీ నిన్న చూపించాను మీకు. ఓకే, అన్నిటికీ అవసరం లేదు, బట్ రియల్ టైంలో మాత్రం తీసుకోండి. కంట్రోల్ ఏ, సేవ్. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఇంకా జిఎస్టీ కామన్, ఆంధ్ర, రెగ్యులర్. మీ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఏదైతే ఉందో ఆ జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఇవ్వచ్చు. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఓకే, డన్. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఓచర్లోకి వెళ్ళి చేయొచ్చు, మళ్ళీ లెడ్జెస్లోకి వెళ్ళి ఐటమ్స్లోకి వెళ్ళి చేసి మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. మన వర్క్ స్పీడ్గా అవ్వాలి అనుకుంటే డైరెక్ట్గా ఓచర్స్లోకి వెళ్ళండి. డైరెక్ట్గా ఓచర్స్లోకి వెళ్ళి రిసిప్ట్లోకి వెళ్ళండి, డేట్ మార్చండి 1/5/25. ఇప్పుడు నేను కొత్తగా ఆన్ ద స్పాట్ లెడ్జర్ క్రియేషన్ చేయాలన్నా, ఐటెం క్రియేషన్ చేయాలన్నా షార్ట్ కట్ కి ఏంటి మా చెప్పండి? షార్ట్ కట్ కి ఏంటి? Alt C. Alt C. ఆల్ట్ సి. Alt Alt C. C. అంటే Alt ఆల్ట్ C. సి అంటే లెడ్జర్ అయినా, ఐటమ్ అయినా, యూనిట్ అయినా, గ్రూప్ అయినా, ఏదైనా కానివ్వండి, ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేయొచ్చు. అంటే మీరు లెడ్జర్లోకి వెళ్ళి ఐటెంలోకి వెళ్ళి ఇట్స్ టేకింగ్ టైం. ఏదైనా వర్క్ మనం స్పీడ్గా చేయాలనుకున్నప్పుడు, మన యొక్క బాస్ దగ్గర మనకి ఇంప్రెషన్ రావాలన్నప్పుడు షార్ట్ కట్స్ యూజ్ చేయాలి. టాలీ ప్రైమ్ 7.0లో మీరు లేటెస్ట్ వర్షన్లో నేర్చుకుంటున్నారో, ఎప్పుడైతే స్పీడప్ చేస్తారో వర్క్ అనేది ఇంప్రెసివ్ ఫైండ్స్ వస్తాయి. ఆల్ టు సి, క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ, సేవ్. సేవ్ చేయాలంటే కంట్రోల్ ఏ. అమౌంట్ ఎంత? 25 lakhs క్యాష్. కంట్రోల్ ఏ, సేవ్ చేయండి. నెక్స్ట్ 2/5 క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. 5 lakhs. ఆల్ టు సి. బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, సేవ్. డైరెక్ట్ గా కంట్రోల్ ఏ అంటే ఏమేమి సేవ్ అవుతాయమ్మా? కంట్రోల్ ఏ అంటే ఏమేమి సేవ్ అవుతాయి చెప్పండి?
లెడ్జర్ ఓచర్ సో లెడ్జర్ అయినా సేవ్ అవుతుంది, ఐటమ్ అయినా సేవ్ అవుతుంది, యూనిట్ అయినా సేవ్ అవుతుంది, ఓచర్ అయినా సేవ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే మన వర్క్ స్పీడప్ చేసుకోవడం. కంట్రోల్ ఎస్ సేవ్. నెక్స్ట్ పర్చేజ్ లైక్ వెళ్ళండి. పర్చేజ్ లైక్ వెళ్ళిన తర్వాత డేట్ మార్చండి. డేట్ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి 4/5. ఆల్ట్ సి. పర్సన్ ఎవరు ఇక్కడ? ఎల్ఐటి సాఫ్టెక్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. సండ్రీ క్రెడిటార్స్. ఇక్కడ స్టేట్ ఏం తీసుకోవాలి? తెలంగాణ లైక్ హైదరాబాద్ అంటే ఏం తీసుకోవాలి స్టేట్? హైదరాబాద్ అంటే ఏది మా స్టేట్? తెలంగాణ తెలంగాణ చెన్నై అంటే తమిళనాడు బెంగళూరు అంటే కర్ణాటక కర్ణాటక ఇవి కూడా చాలా మందికి తెలియదు. హైదరాబాద్ అంటే హైదరాబాద్ టైప్ చేస్తారు, చెన్నై అంటే చెన్నై టైప్ చేస్తారు. అంటే స్టేట్ల నేమ్ ఇవన్నీ కూడా తెలియదు చాలా మందికి. ఓకే, సో బట్ తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? హైదరాబాద్ అంటే తెలంగాణ తీసుకోవాలి. ఇక్కడ గాన మీరు మార్చకపోతే స్టేట్ ట్యాక్స్ పడదు. ట్యాక్స్ పడకపోతే గ్రూప్ లో మెసేజ్ పెడతారు, సార్ ట్యాక్స్ పడలేదు, ట్యాక్స్ పడలేదు. అరే ఆ స్టేట్ ఏముంది అనేది మీకు ఇంపార్టెంట్. ఆ స్టేట్ మార్చకపోతే ట్యాక్స్ పడదు. చూడండి, స్టేట్ మారుతానే జిఎస్టీ నెంబర్ మారిందా? ఇక్కడ స్టార్టింగ్ లో 37 కాదు, ఇక్కడ 36 వచ్చింది. గమనించారా? కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ ఏ సేవ్, కంట్రోల్ ఏ సేవ్, కంట్రోల్ ఏ సేవ్. సో ఆల్ట్ సి. ఇక్కడ నేను పర్చేజ్ తీసుకోవాలా, పర్చేజ్ ఐజిఎస్టీ తీసుకోవాలా? పర్చేజ్ అకౌంట్స్, పర్చేజ్ ఐజిఎస్టీ. నేను నా బిజినెస్ ఏమో ఆంధ్రాలో ఉంది. నేను ఎక్కడి నుంచి స్టాక్ పర్చేజ్ చేస్తున్నాను? ఐటమ్స్ ని తెలంగాణ నుంచి పర్చేజ్ చేస్తున్నాను. అంటే మన స్టేట్ కాదు, అదర్ స్టేట్. కాబట్టి పర్చేజ్ ఐజిఎస్టీ అని తీసుకోవాలి. గూడ్స్. ఓకే, ఇప్పుడు నేను ఐటమ్స్ చేయలేదు, ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేయాలంటే ఏం చేయాలి? ఆల్ట్ సి. ఓకే, టాలీ సింగిల్ యూజర్. సో కాపీ చేయాలంటే ఏంటి మా షార్ట్ కట్ కి? కాపీ చేయాలంటే షార్ట్ కట్ కి ఏంటి? కంట్రోల్ సి Control C. కంట్రోల్ ప్లస్ సి అంటే కాపీ. సేమ్ ఎంఎస్ ఆఫీస్ లో ఉన్నట్టే. సేవ్ అంటే లైక్ కంట్రోల్ సి. కంట్రోల్ వి అంటే పేస్ట్ పేస్ట్. షార్ట్ కట్స్. ఓకే, కంట్రోల్ సి కాపీ చేస్తున్నా. మనకి కేటగిరీ ఏం లేదు, నో నీడ్, నో పెట్టద్దాం. F12 వెళ్ళి నో పెట్టండి. కేటగిరీస్ ఆల్ట్ సి. సాఫ్ట్వేర్ కదా, నెంబర్స్ మాత్రమే ఉంటాయి. చూడండి, అన్ని కూడా ఆన్ ద స్పాటే చేసుకుంటున్నా. 8523. కంట్రోల్ వి పేస్ట్. పర్సెంటేజ్ ఎంత? 18. 20,000. ఆల్ట్ సి. టాలీ మల్టీ యూజర్. $8524. దీన్ని కాపీ చేసుకోవచ్చు. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. 3 ఐటమ్స్ 18% ఉన్నాయి, నో ప్రాబ్లం. 20, 58,000. ఆల్ట్ సి. టాలీ షాపర్ 9. కంట్రోల్ సి కాపీ. 8526. సో 20, 16,000. సో టోటల్ గా మన బిజినెస్ 18,80,000 కి సో ఎల్ఐటి సాఫ్ట్ కంపెనీ దగ్గర నుంచి పర్చేజ్ చేసింది.
ఇప్పుడు ట్యాక్స్ ఏం తీసుకోవాలి ఇక్కడ? అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తున్నామంటే సిజిఎస్టీ తీసుకోవాలా, హెచ్జిఎస్టీ తీసుకోవాలా? ఐజిఎస్టి. ఐజిఎస్టీ తీసుకోవాలి. ఆల్ట్ సి, ఐజిఎస్టీ ట్యాక్స్ తీసుకోవాలి. డ్యూటీస్ ఆన్ ట్యాక్సెస్, జిఎస్టీ, ఐజిఎస్టీ. 18,80,000కి 3,38,400 ట్యాక్స్ పడింది. సేవ్ చేయండి. ఓకే, నెక్స్ట్. ఒకవేళ మీరు పేజ్ అప్ ఇస్తే బ్యాక్ వచ్చేస్తుంది డేటా. రిలేటెడ్ రిపోర్ట్స్లోకి వెళ్ళి మీరు ట్యాక్స్ అనాలిసిస్ చూడాలి అంటే ఆల్ట్ F1 ఇస్తే ఎక్స్పాండ్. 4 lakhs మీద 72,000 ట్యాక్స్ పడింది. 11,60,000 మీద 2,08,800 ట్యాక్స్ పడింది. 3,20,000 మీద 57,600 ట్యాక్స్ పడింది. టోటల్గా 3,38,400. కంట్రోల్ ఏ, సేవ్. ఇప్పుడు F8లోకి వెళ్ళండి. 6.5 ఆల్ట్ సి. పర్సనల్ ఇక్కడ ఆర్కే ఇన్ఫోటెక్. సన్రీ డెప్టార్స్. రియల్ టైంలో వారి యొక్క అడ్రస్ ఇవన్నీ ఇవ్వాలి. ఏమి ఇచ్చారమ్మా ఇక్కడ? బెంగళూరు. ఏమి ఇచ్చారు? కాంపోజిషన్. ఓకే, బెంగళూరు అంటే ఏ స్టేట్ తీసుకోవాలి ఇక్కడ? ఏ స్టేట్ తీసుకోవాలి? కర్ణాటక తీసుకోవాలి. ఇక్కడ ఏం తీసుకోవాలి? రెగ్యులరా, కాంపోజిషనా, అన్రిజిస్టర్డా? కాంపోజిషన్ తీసుకోవాలి. సో చూడండి, స్టేట్ మారే కొద్దీ నెంబర్ మారింది. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. సేల్స్ ఐజిఎస్టీ తీసుకోవాలా, సేల్స్ తీసుకోవాలా? చెప్పండి. సేల్స్ ఐజిఎస్టీ, సేల్స్ అకౌంట్స్. ఇక్కడ గూడ్స్ అని తీసుకోవాలి. ఓకే, పైన ఐటమ్స్ ని పర్చేజ్ చేసావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని సేల్ చేస్తున్నావు. టాలీ సింగిల్ యూజర్ 10 to 22,500. టాలీ మల్టీ యూజర్. టాలీ షాప్ ఫర్ 9. 10,80,000కి మన బిజినెస్ సేల్ చేసింది. అప్పుడు ట్యాక్స్ ఐజిఎస్టీ 1,94,400 ట్యాక్స్ పడుతుంది. సో రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. చూసారా? 2,25,000 మీద 40,500 ట్యాక్స్ పడింది. 6,75,000 మీద 1,21,500 ట్యాక్స్ పడింది. 1,80,000 మీద 32,400 ట్యాక్స్ పడింది. టోటల్ కలిపితే 1,94,400 ట్యాక్స్ పడింది. కంట్రోల్ పి అంటే ప్రింట్. కంట్రోల్ పి, ప్రివ్యూ, ఆల్ట్ జెడ్, జూమ్. ఆల్ట్ జెడ్ అంటే జూమ్. ట్యాక్స్ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది. టాలీ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది. ఆల్ట్ జెడ్ అంటే జూమ్. ఓకే, ఇవన్నీ షార్ట్ కట్ కీస్ మధ్య మధ్యలో మనం యూజ్ చేసుకుంటూ వస్తాం. ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్, బ్యాక్, కంట్రోల్ ఏ, సేవ్, ఎస్కేప్. నెక్స్ట్ ఫర్నిచర్ అప్పుగా పర్చేజ్ చేసాం. F7 డేట్ మార్చండి, 8/5. ఫిక్స్డ్ అసెట్స్, కంట్రోల్ ఏ, 3 lakhs. ఆల్ట్ సి, బాలు ఫర్నిచర్ షాప్స్. సన్రీ క్రెడిటార్స్. నెక్స్ట్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ మార్కే, రిసీవ్డ్ 10/5.
6 lakhs. Control A, save. Next, 12/5, cash paid, payment. So, 9 lakhs. Next, transport charges, 14/5, payment. Next, 8/5, interest received. Indirect incomes, 45,000. 18. 25. 55,000. Furniture. Escape. మనం చేసిండన్ని చూడాలంటే డే బుక్ లో వెళ్ళి ఆల్ట్ F2 ఇచ్చేసి 1/5, ఓకే, 31/5. ఆ మంత్ లో పోస్ట్ చేసింటన్ని మనకి ఇక్కడ షో అవుతాయి. ఇప్పుడు నేను ఫర్నిచర్ డేట్ తప్పు వేశాను. ఓపెన్ చేసి 18/5. 18 అయితే నేను 8 వేశాను. కంట్రోల్ ఏ, సేవ్. మార్చొచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1, ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ 1 lakh. నెట్ ప్రాఫిట్ 1 lakh. ఎస్కేప్. స్టాక్ సమ్మరీ. F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. కంట్రోల్ ఏ, సేవ్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. 20 పర్చేజ్ చేశాను, 10 సేల్ చేశాను, 10 ఉన్నాయి. టాలీ స్వాపర్ 9, 20 పర్చేజ్ చేశాను, 10 సేల్ చేశాను, 10 ఉన్నాయి. ఓకే, ఎస్కేప్. డాష్ బోర్డ్లోకి వెళ్తే రిపోర్ట్స్ అనేవి ఒకే చోట కనబడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1, ఎక్స్పాండ్. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతాయి. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్, కాంట్రా 1, జర్నల్లో 2 ఉన్నాయి, పేమెంట్లో 2 ఉన్నాయి, పర్చేజ్లో 1 ఉంది, రిసిప్ట్లో 3 ఉన్నాయి, సేల్స్లో 1 ఉంది. గ్రూప్స్, లెడ్జెస్, స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, ఓచర్ టైప్స్, యూనిట్స్, కరెన్సీస్. ఇన్వెంటరీ బుక్స్, మంత్లీ రిపోర్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. మంత్లీ రిపోర్ట్. సో ప్రాఫిట్, ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ లో ఉంది అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. 11%. 11% లో మన ప్రాఫిట్ లో ఉంది. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ. ఐటమ్ వైజ్ గా మనకి ఎంత ప్రాఫిట్ అనేది పక్కనే చూసుకోవచ్చు. ఎంతకు పర్చేజ్ చేసాము, ఎంతకు సేల్ చేసాము. ఎస్కేప్. ఫైనల్ గా జిఎస్టీ రిపోర్ట్స్ వెళ్ళి చూస్తాం. జిఎస్టీఆర్ 1 అంటే పర్చేజెస్, సేల్స్ ఉంటాయి. ఓన్లీ సేల్స్ మాత్రమే ఉంటాయి. జిఎస్టీఆర్ 1 అంటే ఓన్లీ సేల్స్. ఓకే. బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు సి. జిఎస్టీ 3B అంటే పర్చేజ్, సేల్స్ రెండు ఉంటాయి. ఇక్కడికి వచ్చి మీరు రిపోర్ట్స్ అనేది చెక్ చేసుకోవాలి మంత్లీ. జస్ట్ ఒకసారి చూపిస్తాను చూడండి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్, జిఎస్టీఆర్ 1. నవంబర్ మంత్ ఓపెన్ చేస్తున్నా నా అకౌంట్స్.
చూడండి. బిజినెస్ టు బిజినెస్ ఏం జరగలేదు. అంటే నేను లైక్ నాకు జిఎస్టీ నెంబర్ ఉంది. అటుపక్క కస్టమర్‌కి జిఎస్టీ నెంబర్ ఉంది. అతనికి నేను సేల్ చేయలేదు. అలాంటి వ్యక్తులు నా దగ్గర నవంబర్ మంత్‌లో పర్చేజ్ చేయలేదు. కాబట్టి అక్కడ ఏం చూపించలేదు బి2బి. ఇక్కడ చూడండి బి2సి అంటే ఏంటి? మీలాంటి స్టూడెంట్స్ అమెజాన్‌లో నా మెటీరియల్స్ ఆర్డర్ పెట్టుకుంటారు. స్టూడెంట్స్ వాళ్ళకి కంపెనీలు ఉండవు కదా! సో, కాబట్టి బిజినెస్ టు కన్స్యూమర్స్. అదే బిజినెస్ టు బిజినెస్ అయిందనుకోండి, ఇలా పైన చూపిస్తది. బిజినెస్ టు బిజినెస్ అంటే ఇలా నాకు జిఎస్టీ నెంబర్ ఉంటది. అటుపక్క అతనికి కూడా జిఎస్టీ నెంబర్ ఉంటది. బిజినెస్ టు సి అంటే స్టూడెంట్స్. ఓకే. ఇది అక్టోబర్ మంత్. హెచ్ఎస్ఎన్ వైజ్‌గా మీరు ఇక్కడ చూడండి. 50,000 30 50,000 30 100 50,000 30 రూపీస్ టోటల్ అమౌంట్. దాని మీద ఐజీఎస్టీ ట్యాక్స్, సిజీఎస్టీ, హెచ్జీఎస్టీ ట్యాక్స్. ఈ 3 కలిపితే మనకి చూడండి. ఇక్కడ టోటల్‌గా ట్యాక్స్ అమౌంట్ మొత్తం కలిపితే 8,263. ఓకే. ఇన్వాయిస్ అమౌంట్ మనకి ఎంత రిటర్న్ వస్తుంది. బి2బికి సంబంధించి మాత్రం అమౌంట్ మాత్రం మనకు రిటర్న్ వస్తుంది. రిమైనింగ్ రాదు. ఇవన్నీ ఐటీసీ రాదు. ఓకే. బి2బికి సంబంధించి మాత్రం వస్తాయి. హెచ్ఎస్ఎన్ చూడండి. టోటల్ అమౌంట్ ఇక్కడ 58,000. బయట మాత్రం 50 చూపిస్తుంది. ఇక్కడ 58 చూపిస్తుంది. ఇది టోటల్ అమౌంట్ యాక్చువల్‌గా. పర్సెంటేజ్ చూడండి. ఏ ఐటమ్ ఎంత పర్సెంటేజ్? 5%, 5, 18. టాక్సబుల్ అమౌంట్ మాత్రం బయట చూపిస్తది. ట్యాక్స్ అమౌంట్ కలిపి లోపల చూపిస్తది. ఇలా ట్యాక్స్ అమౌంట్ 8,263. ఎస్కేప్. ఈ విధంగా రిపోర్ట్స్ అనేది మంత్లీ చెక్ చేసుకుంటారు. జిఎస్టీఆర్ 3బి పర్చేజ్ సేల్స్ 2 ఉంటాయి. ఇక్కడ నేచర్ వ్యూ క్లిక్ చేశారంటే పర్సెంటేజ్ వైజ్‌గా అదే చూపిస్తుంది. ఈ విధంగా రెగ్యులర్ సంబంధించి మీరు చూసుకోవాలి. ఎస్కేప్. ఓకే. సెకండ్ ప్రాబ్లమ్ నేను చెప్పాను. థర్డ్ ప్రాబ్లమ్‌లో ఇది మీరే చేయాలి. జస్ట్ ఇక్కడ ఏమి యాడ్ అవుతుంది? డిస్కౌంట్ రిసీవ్డ్ అండ్ డిస్కౌంట్ అలౌడ్. ఈ 2 మాత్రం యాడ్ అవుతాయి. ఇంక రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్. ఇవన్నీ మీకు తెలుసనమాట. అంటే ఇక్కడ మీరు గమనిస్తే పర్చేజ్‌లో డిస్కౌంట్ వస్తే పర్చేజ్‌లో మన బిజినెస్ పర్చేజ్ చేస్తుంది సప్లయర్ దగ్గర నుంచి. అప్పుడు డిస్కౌంట్ వచ్చిందనుకోండి. డిస్కౌంట్ రిసీవ్డ్ మనకేమవుతుంది? ఇన్‌కమ్ అవుతుంది. అదే కస్టమర్‌కి సేల్ చేస్తామనుకోండి. అప్పుడు మన బిజినెస్ డిస్కౌంట్ ఇస్తుంది. అంటే డిస్కౌంట్ అలౌడ్. ఇది మన బిజినెస్‌కి ఎక్స్‌పెన్స్ అవుతుంది. ఓకే. థర్డ్ ప్రాబ్లమ్‌లో మీకు కాన్సెప్ట్ ఇవి 2 మాత్రమే. ఇంక రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్. జస్ట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. వోచర్స్‌లోకి వెళ్తున్నా. పర్చేజ్‌లోకి వెళ్తున్నా. ఇంక మీకు కంపెనీ క్రియేషన్ అయన్నీ సేమ్. కంపెనీ క్రియేషన్ అయన్నీ సేమ్. మన బిజినెస్ ఆర్‌కే సూపర్ మార్ట్ చెన్నై. అంటే ఇక్కడ థర్డ్ ప్రాబ్లమ్‌లో కాన్సెప్ట్ ఏంటి? మన బిజినెస్ ఔట్ ఆఫ్ ది స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తుంది. స్టేట్. వితిన్ ద స్టేట్‌లో సేల్ చేస్తుంది. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి వితిన్ ద స్టేట్‌లో సేల్ చేస్తుంది. అప్పుడు ట్యాక్స్ ఏం పడుతది? అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తున్నామంటే ఇక్కడ ఐజీఎస్టీ ట్యాక్స్ పడుతది. వితిన్ ద స్టేట్‌లో సేల్ చేస్తున్నామంటే సిజీఎస్టీ, హెచ్‌జీఎస్టీ ట్యాక్స్ పడుతది. సిజీఎస్టీ, హెచ్‌జీఎస్టీ. ఓకే. డేట్ మార్చండి. డేట్ ఏముంది ఇక్కడ మనకి? 3/6. మీరు కొత్తగా కంపెనీ క్రియేషన్ చేసి చేయాలి. నేను జస్ట్ చూపిస్తున్నాను. ఆర్కే సూపర్ మార్ట్. కంట్రోల్-సి, కంట్రోల్-వి. సండ్రీ ట్రేడర్స్. స్టేట్ ఏం తీసుకోవాలి మా చెన్నై అంటే? చెన్నై అంటే ఏం తీసుకోవాలి? తమిళనాడు. 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 కంపెనీ క్రియేషన్ ఇవన్నీ మీరు చేసుకోండి. కొత్తగా కంపెనీ క్రియేట్ చేయండి. కంట్రోల్-సి, కంట్రోల్-వి.
కంట్రోల్ ఏ ఎలాగో పర్చేజ్ ఐజిఎస్టీ ఉంది. ఒకట మీరు ఈ ఐటమ్స్ అన్ని చేసుకోండి మా. ఓకే, ఇక్కడ గ్రూప్ వచ్చింది, హోమ్ గుడ్స్ అని, ఎలక్ట్రికల్ గుడ్స్ అని, స్టాక్ గ్రూప్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, చూపిస్తాను ఒకటి. కంట్రోల్ సి, కంట్రోల్ వి పేస్ట్, సి, హోమ్ గుడ్స్. ఇది గ్రూప్ ఎలా ప్యాకెట్స్, సి, పీకే ప్యాక్స్, హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు ఇచ్చుకోండి. పర్సెంటేజ్ ఎంత? 5%. 50 to 60. సి, కిసాన్ ఫ్రూట్ జాబ్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. హోమ్ గుడ్స్ ఎలా పర్చేజ్ చేసాము? కేజీస్లో, సి, కేజీ, కిలోగ్రామ్స్, %5. ఇలా తీసుకోవాలి. మీరు మిగతాది కూడా చేయండి. ఓకే, సి, మిగతా 2 కూడా మీరు చేయాలి. ఓకే, నెక్స్ట్ ఎల్జీ తీసుకుంటాను. సి, గ్రూప్ ఏముంది? ఎలక్ట్రికల్ గూడ్స్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ ఏ సేవ్. ఎలా నెంబర్స్లో పర్చేజ్ చేస్తున్నాం. 8528. పర్సెంటేజ్ ఎంత? 18. 100, 12,000. మీరు అన్ని తీసుకోండి మా, నేను జస్ట్ 4 చూపిస్తున్నాను అంతే. ఇలా మొత్తం మీరు 6 తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ 19,93,000 ఉంది. ఇక్కడ డిస్కౌంట్, సి, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ -5%. లేదు డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చాడంటే లాస్ట్లో తీసుకోవాలి. ఎంత ఇచ్చాడు? -5,000. 19,93,000కి 5,000 కట్ అవుతుంది. ఇక్కడ చూడండి అమౌంట్ తగ్గుతుంది. తగ్గిందా? పైనేమో 19,000 ఉంది, 19 lakhs ఉంది. కింద చూడండి 18 lakhs, అంటే 5,000 ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇక్కడ చూడండి 93,000లో 5,000 తగ్గిపోతే 19,88,000. ఇప్పుడు ట్యాక్స్ ఇవ్వాలి, ఐజిఎస్టీ ట్యాక్స్. ఇలా ఓకే, ఆ ట్యాక్స్ వేటి మీద పడి ఉంటుంది? 19,93,000 మీద పడి ఉండదు. దాంట్లో ఒక 5,000 లెస్ అయ్యి దాని మీద ట్యాక్స్ పడి ఉంటుంది. ఓకే, ఇలా ఈ విధంగా డిస్కౌంట్ రిసీవ్డ్ని మనం తీసుకోవాలి. అదే విధంగా సేల్స్ 5, 6, సి, దినేష్ ఏజెన్సీ, కంట్రోల్ సి, కంట్రోల్ వి, సన్రీ డెప్టార్స్, గుంటూరు కదా అంటే ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఏం తీసుకోవాలి మా? అన్రిజిస్టర్డ్. అన్రిజిస్టర్డ్ అంటే వాళ్ళకి జిఎస్టీ నెంబర్ ఉంటుందా? ఉండదు. ఇప్పుడు సేల్స్ ఐజిఎస్టీ తీసుకోవాలా, సేల్స్ తీసుకోవాలి? ఇక్కడ ఏం తీసుకోవాలి? సేల్స్ తీసుకోవాలి. సి, సేల్స్ అకౌంట్స్, కిసాన్ 50, 500. నెక్స్ట్ క్లోజర్ ప్లేస్లో నేను ఏరియా తీసుకుంటాను, మీరు అక్కడ తీసుకోండి. అమూల్ తీసుకున్నాను 20, 200. నెక్స్ట్ వోల్టాస్ 20, 17,000. నెక్స్ట్ ఎల్జీ 50, 15,000. 11,19,000కి మనం సేల్ చేసాం కస్టమర్కి. ఇప్పుడు డిస్కౌంట్ ఇచ్చాం, మనమే ఇచ్చాం, మనకే కదా నష్టం. సి,
డిస్కౌంట్ అలౌడ్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి -6%. లేదు డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చాడు అనుకోండి -6,000. చూడండి 11,19,000లో 6,000 వెళ్ళిపోతే 13,000. 11,13,000. ఇప్పుడు ఇక్కడ ట్యాక్స్ ఏమి ఇవ్వాలి? సిజిఎస్టి. ఆల్ట్ సి. నేను డైరెక్ట్గా చేస్తున్నాను కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నాను. ఇలా కంట్రోల్ పి ప్రింట్ ప్రివ్యూ, ఆల్ట్ జెడ్ జూమ్. మనము సేల్స్ ఇన్వాయిస్ కూడా చూడొచ్చు. ఇంకా డీటెయిల్స్ మనం ఏమి ఎక్కువ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ కనిపించలేదు. మన డీటెయిల్స్ పూర్తిగా ఇచ్చినామంటే ఇంకా బాగా క్లారిటీగా ఇన్వాయిస్ వస్తుంది. అది మీకు చూపిస్తాను ఫర్దర్. టాలీ ప్రైమ్ 7.0లో మనం డిస్కస్ చేస్తున్నాం. ఇంకా రిలేటెడ్ రిపోర్ట్స్లోకి వెళ్ళి జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్ చూడొచ్చు. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఇంకా క్లారిటీగా మీకు తెలుస్తుంది. కంట్రోల్ ఏ సేవ్. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసినట్లే. ఇలా ఈ 2 ప్రాబ్లమ్స్ చేయండి. మనం రిమైనింగ్ డే ఆఫ్టర్ టుమారో డిస్కస్ చేద్దాం. ఓకేనా? క్లియర్ గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా టుడే సెషన్లో? ఎనీవన్? జిఎస్టీ కాన్సెప్ట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు వెళ్ళి మీరు చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ కావాలంటే డిఫరెన్స్ ఎలా కనబడుతుందో. ఆల్ట్ F1. ఇలా ఎందుకు చేస్తామంటే విత్ ఇన్ ద స్టేట్లో సేల్స్ ఎంత, అదర్ స్టేట్ సేల్స్ ఎంత అనేది క్లారిటీగా సపరేట్గా కనబడతాయి. నువ్వు ఒకే సేల్స్లో వేసావంటే అన్ని మిక్స్ అయ్యి కనబడతాయి. విత్ ఇన్ ద స్టేట్ సేల్స్ ఎంత, అదర్ స్టేట్ సేల్స్ ఎంత కనిపించదు. పర్చేజ్లో కూడా అంతే. విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ ఎంత, అదర్ స్టేట్ పర్చేజ్ ఎంత అని తెలుసుకోవాలంటే సపరేట్గా ఎంటర్ చేయాలి. అప్పుడే నీకు అకౌంట్స్ ప్రాపర్గా తెలుస్తుంది. అందుకే సపరేట్గా సేల్స్ 4 వస్తాయి, పర్చేజ్లు 4 వస్తాయి. అది మీరు చేసుకుంటే బెటర్ అనమాట, చూడడానికి బాగుంటుంది. క్లియర్? ఎనీ డౌట్స్? మా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియర్? డిస్కౌంట్ కాలంలో వేరేగా వస్తుంది కదా, అలా వేసుకోవచ్చా సార్? ఇప్పుడు మనం డిస్కౌంట్ 1 టైప్ ఆఫ్ చెప్పాం. ఓకే, ఫర్దర్ Hmm. దాంట్లో మరొకటి వస్తుంది. ఇది పర్సెంటేజ్ ట్రేడ్ డిస్కౌంట్, క్యాష్ Percent. డిస్కౌంట్ అనమాట. ఓకే, సో Okay. ఇప్పుడు మనం టోటల్ వాల్యూ మీద డిస్కౌంట్ చెప్పాం. నెక్స్ట్ ఐటమ్ మీద డిస్కౌంట్ చెప్తాం ఫర్దర్ క్లాస్. ఓకే, ఇప్పుడు మనం టోటల్ వాల్యూ మీద డిస్కౌంట్ ఇచ్చాం. ఓకేనా? ఓకే. డన్ గైస్. ఇవి చేయండి. డే ఆఫ్టర్ టుమారో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. ఏమైనా పెండింగ్ ఉంటే అన్ని కవర్ చేసుకుంటాం. ఓకేనా?